పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే స్థానికంపై నిర్ణయం. సో ఇటీవల జూబ్లీహిల్స్ బైపోల్ కూడా ముగిసింది. సో వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అంటూ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఒక నిర్ణయానికి అయితే రానుంది. సో బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా అనే అంశం పైన కూడా కేబినెట్ భేటీలో రేపు జరగబోయే కేబినెట్ భేటీలో చర్చించనుంది. సో అలాగే గిగ్ వర్కర్ల విధానానికి ఆమోదం తెలిపే అవకాశం కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదే ఉత్సాహంతో పనిచేయండి, భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లోనూ గెలవాలని రాష్ట్ర నాయకత్వానికి రాహుల్ గాంధీ అలాగే ఖర్గే మార్గనిర్దేశం చేశారు. సో ఈ ఇమేజ్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సో నవీన్ యాదవ్ తో పార్టీ పెద్దలను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై విన్ గ్రూప్ ఆసక్తి. సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ఆసియా సీఈఓ భేటీ. రాష్ట్రంలో ఈవీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో పెట్టుబడులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఐబొమ్మ ప్లాట్ఫామ్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సో ఇక్కడ చూసుకుంటే కరేబియన్ దీవుల కేంద్రంగా కొత్త సినిమాల పైరసీ. నెల రోజులుగా అమిత్ స్ట్రీమ్ డ్యామ్ లో పాగా కుకట్పల్లిలో చిక్కిన నిందితుడు అపార్ట్మెంట్ లో 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్లు కూడా అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతం పోలీసుల అదుపులో రవి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో విచారణ పూర్తయిన తర్వాత మిగిలిన విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ తాజాగా జరిగిన రెడ్ ఫోర్ట్ పేలుడు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫరీదాబాద్ లో అరెస్టులు ఏవైతే ఉన్నాయో, అక్కడ స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక దారుణమైన ఘటన జరిగింది. సో ఇది స్వాధీనం చేసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ లో ప్రమాదవశాత్తు ఇవి పేలినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఉగ్ర ముఠాల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపుల్స్ తీస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు జరిగింది. సో 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ శరీర భాగాలు. సో జమ్మూ కాశ్మీర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇదే ఘటనలో సుమారు 9 మందికి పైగా సిబ్బంది చనిపోయినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా 25 మందికి పైగా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. సాక్షిలో కూడా ప్రధానంగా స్థానికోత్సవం గురించి ఉంది. జూబ్లీహిల్స్ లో గెలుపుతో స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చ జెండా కూడా ఊపింది. సో అదే ఆత్మవిశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలంటూ దిశానిర్దేశం. స్పష్టతతో స్థానికంలోనూ పాగా వేయాలని సూచన. సో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కూడా దిశానిర్దేశం అయితే పార్టీ హైకమాండ్ నుంచి ఇప్పటికే అందింది. సిద్ధాంక కూడా చూసుకున్నాం. పోలీస్ స్టేషన్ లో పేలుడు పదార్థానికి సంబంధించి ఠానాలో పేలుడు, 9 మంది దుర్మరణం, 32 మందికి గాయాలు. సో జమ్మూ కాశ్మీర్లోని నాగోం పోలీస్ స్టేషన్ లో ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. ఫరీదాబాద్ పేలుడు పదార్థాల శాంపుల్స్ ని సేకరించే క్రమంలో దుర్ఘటన. ఇది ఉగ్రదాడి అంటూ వచ్చినవన్నీ వదంతులే అంటూ కూడా డీజీపీ నళిని ప్రసాద్ తెలిపారు. ఇక్కడ చూసుకుంటే అప్పుడే అమర్చి వెంటనే పేల్చాడా. సో ప్రస్తుతం ఈ ఫరీదాబాద్ ఘటన ఏదైతుందో దానికి సంబంధించే కాకుండా రెడ్ ఫోర్ట్ పక్కన జరిగిన పేలుడు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడే దర్యాప్తు బృందాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. అందులో చుట్టుపక్కల వాళ్ళని ప్రశ్నిస్తున్న కొన్ని ప్రశ్నలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఎర్రకోట పార్కింగ్ స్థలంలో బాంబు తయారు చేశారా? సో 3 గంటలు అక్కడే ఉన్నప్పుడు వారిని ఎవరైనా చూసారా? చుట్టుపక్కల వాహనాలు అలాగే డ్రైవర్లు, యాజమానుల్ని అధికారులు ఈ ప్రశ్నలు వేస్తున్నారు. సో ఇదే కేసుకి సంబంధించి మరో 2 వైద్యులు కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. సో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తి. స్పీకర్ నోటీసులకు 8 మంది సమాధానం చెప్పారు. సో స్పందించని దానం అలాగే కడియం. గడువులోగా స్పీకర్ విచారణ చేపట్టకపోవడంపై మళ్ళీ సుప్రీంకు బీఆర్ఎస్ వెళ్లనున్నట్టు తెలుస్తుంది. సో రేపు జరగనున్న విచారణ దానం కడియంపై వేటు పడితే మళ్ళీ ఉప ఎన్నికలు తప్పవు అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. కవిత చేసిన కొన్ని కామెంట్స్ మనం ఇక్కడ చూసుకుందాం. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు హరీష్ రావు మోసం చేశారు. కొందరు స్వతంత్రులు అడిగితే ఎవరికైనా సపోర్ట్ ఇవ్వండి అన్నారు. సో ఉప ఎన్నికలో అనేక కుట్రలు, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతా అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. జగదీష్ అలాగే ప్రశాంత్, నిరంజన్ రెడ్డిలకు 100 కోట్లు ఎలా వచ్చాయి అంటూ కూడా ఆమె నిలదీస్తున్నారు. కేటీఆర్ ట్విట్టర్ వదిలి ప్రజాక్షేత్రంలో పని చేయాలి అంటూ కూడా ఆమె సూచించారు. ఇక గ్రేటర్ పై ఫోకస్, అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి అంటూ కూడా సర్కార్ నిర్ణయం తీసుకుంది. సో ఇటీవల జూబ్లీహిల్స్ బైపోల్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు గ్రేటర్ అభివృద్ధిపై కూడా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. సో రోడ్లు, నాలాలు, చెత్త సేకరణ, ఇతర మౌలిక వసతులపై దృష్టి పెట్టింది. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఎలివేటెడ్ కారిడార్, మెట్రో పనులు కూడా స్పీడప్ అవుతున్నాయి.
స్థానిక ఎన్నికలపై రేపే నిర్ణయం. కేబినెట్ మీటింగ్‌లో చర్చించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే వరుస పరాజయం పాలవుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జూబ్లీహిల్స్ బైపోల్‌లో కూడా ఓటమి చవిచూసింది. సో ఇక్కడ చూసుకుంటే ఏం చేద్దాం? జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్ఎస్‌లో అంతర్మథనం. వరుస పరాజయాలతో నారాజ్, గులాబీ కేడర్‌లో తగ్గిన జోష్. సో కేటీఆర్ వ్యవహార శైలిపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆయన సరిగ్గా లీడ్ చేయలేకపోయారు పార్టీని కానీ, నేతల్ని కానీ. ఎన్నికల ప్రచారం నుంచి ఏదైతే జరుగుతుందో ఈ మొత్తాన్ని సరిగ్గా లీడ్ చేయలేకపోయారు అంటూ కూడా పార్టీ నేతలు, కీలక నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో కేసీఆర్ అటు ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యి కేవలం కీలక నేతలతోనే మాట్లాడుతున్నారు, సంభాషణలు చేస్తున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు అంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే పెద్ద లీడర్లకే టైం ఇస్తూ కేడర్‌ని పట్టించుకోవడం లేదు కేసీఆర్ అంటూ కూడా అసంతృప్తి బయటకొస్తుంది పార్టీ నుండి. సో తీరు మార్చుకోకుంటే వేరే దారి చూసుకునే ఆలోచనలు కూడా పలువురు నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. సో బైపోల్ రిజల్ట్ విషయంలో కేసీఆర్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. సో ఫామ్ హౌస్‌లో మంతనాలు కూడా జరుపుతున్నారు ఇప్పటికే. ఇందాక చూసుకున్నాం కవిత చేసిన కొన్ని కామెంట్స్. బీఆర్ఎస్‌ది సోషల్ మీడియా యుద్ధం. సో రామన్న ట్విట్టర్ వీడి జనంలోకి రావాలి అంటూ కూడా కవిత కేటీఆర్‌కి సూచించింది. ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ గేమ్స్‌తో ఆగమైన ఊరు మెదక్ జిల్లా చెల్మడ్‌లో 20 మందికి పైగా ఈ బాధితులు. ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టి అవి రాక తిరిగి అప్పులు చెల్లించుకోలేక ఇబ్బంది పడుతున్న ఒక గ్రామంలో 20 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈజీ మనీపై ఆశతో అప్పుల పాలైన యువకులు. నూటికి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చిన ఆటలు. సో అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలకలు.